बात में देता है 2 रुपये। अच्छा अच्छा चलो इधर 2 रुपये ले ना पहले दाल दाल मुँह जो हेलो ये दाल को देना पलटा खाना अच्छा అన్న ఇటు చూడండి ఇటు చూడు పెద్దనా ఎక్సైజ్ జరగదు ఓకే ఓకే అందరికీ నమస్కారం. నంద్యాల వాసులు వ్యాపారవేత్త గోల్లా రాజేష్ అన్న గారి ఆధ్వర్యంలో గత 5 నెలల నుంచి ఇక్కడ సేవా కార్యక్రమాలు మొదలుపెట్టారు. అంటే సేవా కార్యక్రమం అంటే అన్నదానం. అంటే ఎంతోమంది నిరంతరం నంద్యాల చాలా రద్దీ ఏరియా. ఇక్కడ చాలామంది పేదవాళ్ళు పనిచేసుకోవడానికి చుట్టుపక్కల ఉన్న ప్రాంతం నుంచి నంద్యాలకు వలస వస్తుంటారు. అలాంటి వారి కోసం రూపాయికే అంటే జొన్న రొట్టె అయితేనేమి, కలర్ రైస్ అయితేనేమి, వైట్ రైస్ అయితేనేమి, కర్రీస్ అయితేనేమి రూపాయికి భోజనం అనేది చాలా పెద్ద విషయం. ఎందుకంటే ఒక పేదవాడు కడుపు నింపడం ఆశమాసి విషయం కాదు. రాజేష్ అన్న గారు ఇదే కాకుండా చాలామంది నిరుద్యోగులకు కూడా వృత్తాన్ని నిరుద్యోగులు కూడా వాళ్ళకు ఎంతో కొంత సహాయ సహకారం చేయడం, అలాగే ప్రింట్ మీడియా వాళ్ళకు కూడా చేయడము, అలాగే ఎక్కడ ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా వాళ్ళకి సాయం చేయడానికి గోల్లా రాజేష్ అన్న గారు ఇక్కడ లేకుండా కూడా మా వాళ్ళు మనమంటూ మన వాళ్ళకి ఎప్పుడు తోడుందని చెప్పి సొంత గ్రామానికి సొంత ఊరికి ఏదైనా చేయాలని ఒక ఆశయంతో ఎక్కడో ఉండి ఆయన వ్యాపారం చేసుకుంటూ ఈరోజు నంద్యాల ప్రజల అభివృద్ధి కోసము ప్రజల కోసము ఆయన నిలవడం చాలా ఆశాదాయకము. ఈరోజు నేను కూడా ఇక్కడ భోజన ఏర్పాట్లు ఎలా ఉన్నాయని చెప్పి ఒకసారి నేను వీక్షించడానికి ఇక్కడ రావడం జరిగింది. చాలా చాలా నిజంగా రూపాయికి ఇంత నాణ్యమైన భోజనం అంటే ఆ రూపాయి కూడా ఎందుకు పెట్టినారో లేదో తెలియదు, కానీ ఇది ఉచిత అన్నదానం మాత్రమే ఉంది. ఇలాగే ఆయన మరిన్ని కార్యక్రమాలు నంద్యాల ప్రజలకు చేయాలని చెప్పి నంద్యాల ప్రజల ప్రేమని ఆయన పెంచుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ గోల్లా రాజేష్ అన్న గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకుంటూ నంద్యాల బెడ్ సెంటర్ బ్రిడ్జ్ నంద్యాల పట్టణ వాస్తవ్యులు గోల్లా రాజేష్ అన్న గారు గత 5 నెలలుగా చాలా సేవా కార్యక్రమాలు పార్టీలకు అతీతంగా ఏ పార్టీకి సంబంధం లేకుండా స్వతహాగా నంద్యాల కోసము కృషి చేస్తూ నంద్యాల ప్రజల కోసము రూపాయికే రొట్టె పప్పు మరి తర్వాత కర్రీస్ వైట్ రైస్ సాంబారు పప్పు అలా రూపాయికే భోజనాలు అందించడం చాలా సంతోషకరం. అదేవిధంగా ఆయన ఇంతకుముందు ప్రింట్ మీడియాకు జీతాల పరంగా ఇచ్చాడు, తర్వాత నిరుద్యోగ వృత్తి ఇచ్చాడు, తర్వాత అంతకుముందే ఫస్ట్ కౌలు రైతులకు పాస్బుక్ల ద్వారా ఇచ్చాడు. చాలా సేవా కార్యక్రమాలు సొంత నిధులతో చేస్తున్నందుకు చాలా సంతోషకరం. ఆయన ఏ పార్టీకి ఏది చేయకుండా ఓన్లీ నంద్యాల ప్రజల కోసం సహాయం చేయాలనే ముందుకు వచ్చారు. ఆయన మనం ఇంకా ముందరికి తీసుకుపోవాలి ఇలాంటి సేవా కార్యక్రమాల నుంచి. ఇది చాలా సంతోషకరం.